సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమునూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకుని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానము కలదానివైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఎంత వండర్ఫుల్ ప్యాసేజ్ ప్రియులారా! ఈ పేర ఎంత ఆశ్చర్యకరమైన పేర ఇది. ఎలాంటి నిరీక్షణ లేని మనలాంటి మనుషులకు ఒక ధైర్యాన్ని, నిరీక్షణ ఇచ్చేటటువంటి వాక్య భాగం ప్రియులారా. బైబిల్లో నుండి కొన్ని వాక్య భాగాలు చదువుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే దేవుని వాక్యము ఎప్పుడు విన్నా కూడా అది మనుషులకు ధైర్యాన్ని ఇస్తుంది. మీలో ఎంతమంది మీ గృహములో నుండి మందిరానికి వచ్చుచున్న సమయంలో ధైర్యాన్ని కోల్పోయి ఇప్పటికే మీ కుటుంబంలో జరిగిన కొన్ని క్రియలను బట్టి ధైర్యం చెడిపోయి వచ్చావేమో దేవుని మందిరానికి? ఒకవేళ నీ ఆలోచనలు నిన్ను కృంగదీసే స్థితిలో ఒకవేళ మందిరానికి వచ్చావేమో. నేను మానవ మాత్రుని గనక నీ స్థితి నాకు తెలియదు. హృదయ స్థితిని ఎరిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము ఎవరు బోధించినా అది దేవుని వాక్యమని గ్రహిస్తే ఇది నీ కొరకే. ఈ చదవబడిన వాక్య భాగంలో ఎక్కడో నీ జీవితానికి సంబంధించిన ఒక చిన్న విషయం దాగి ఉందని ప్రభు గ్రహించాడు. అందుకే ఈ వాక్యాన్ని తీశాడు దేవుడు. ఈ వాక్యంలో ఏదో ఒక భాగం నీ జీవితానికి సంబంధించింది ఏదో ఉండి ఉంటుంది, నాకు సంబంధించింది ఏదో ఉండి ఉంటుంది. అందుకే దేవుడు బయలుపరిచాడు. నాకు తెలియదు ఈ వాక్యం బోధించడం. ఇక్కడ ఒక సహోదరి, చాలా కొన్ని వారముల నుండి మనం కొంతమంది ప్రత్యేకమైన స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పాపమందు పట్టబడిన స్త్రీ, దేవుడు ఆమెను చూశాడు. అలాగే మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరకు వచ్చి ప్రభువుతో మాట్లాడుతున్న స్త్రీ, ప్రభు ఆమె దర్శించాడు. కొంతమంది స్త్రీలను మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. స్త్రీ పాత్ర చాలా గణనీయమైంది బైబిల్లో కూడా. ప్రియులరా, ఏమాత్రము గౌరవము లేని, సమాజంలో గౌరవప్రదము లేనటువంటి స్త్రీని దేవుడు ఎంతోమంది స్త్రీలను దేవుని యొక్క సన్నిధిలో వాడుకున్నాడు.
బలహీనమైన ఘట్టము. స్త్రీ అనగా బలహీనమైన ఘట్టం. పౌలు గారు అంటాడు, స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెతో జ్ఞానముగా కాపురం చేయంటాడు. స్త్రీలు అబలలు కాదు. దేవుని దృష్టిలో బైబిల్లో చూస్తే స్త్రీలు చాలా శక్తివంతమైన స్త్రీలు. అతి సామాన్యమైన స్థితిలో నుంచి వచ్చినటువంటి స్త్రీలను దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఏమో నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడేమో, అందుకే పిలిచాడేమో నిన్ను. ఎక్కడో ఉండే నిన్ను దేవుని మందిరం ఎందుకు పిలిచి ఉంటాడంటే, నిన్ను దేవుడు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రోజున, ఏదో ఒక సంవత్సరంలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, ఇదిగో ఈ సహోదరి, ఈమె ఎవరో తెలిసిన రక్తస్రావంతో బాధపడతా ఉంది. ఎప్పటి నుండి? 12 సంవత్సరాల నుండి కదా. ఈ క్యాన్సర్ వ్యాధులు ఈ మధ్య బాగా ప్రబలిపోయినాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ క్యాన్సర్. చాలా సులసూత్రంగా క్యాన్సర్ వ్యాధులకు బారిన పడుతున్నారు మనుషులు ఈ దినాల్లో. ఆ క్యాన్సర్ వ్యాధికి కారణాలు బహు స్వల్పమైన కారణాలే కదా. చాలా మనం తీసుకునే ప్రతి ఆహారంలోనూ క్యాన్సర్ లక్షణాలతో ఉన్న ఆహార పదార్థాలు, ఆ కంటెంట్స్ దానిలో కలిసి ఉంటున్నాయి. దాన్ని మనము అవాయిడ్ చేయడానికి వీలు లేనంతగా మానవుడు ప్రస్తుత ఆహార విధానానికి అలవాటు పడిపోయాడు. అందులోంచి బయటపడలేము. డాక్టర్లు చెప్పనివ్వండి, మెడికల్ సైన్స్ చెప్పనివ్వండి, ఏది చెప్పినా అందులోంచి బయటకు వచ్చే స్థితి మనకు లేదు. ఎందుకంటే దానికి ఎకస్ట్రీమ్ అయిపోయాం మానవులం మనం. కనుక చాలా సులసూత్రంగా క్యాన్సర్ వ్యాధులకు బారిన పడుతున్నారు. సరే, కొన్ని దేశ అధ్యక్షులు రీసెంట్గా క్యాన్సర్ వ్యాధికి కూడా ఒక మందును కనిపెట్టడం జరిగింది. దాన్ని మార్కెట్లో ఆల్రెడీ విడుదల చేయటం జరిగింది. దాని మీద ప్రయోగాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అది వాడుకలోనికి వచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది. అది వేరే విషయం. ఈ స్త్రీని మనం చూస్తే చూడండి దయచేసి, ఈమె రోగమునకు కారణం తెలియదు. ఈ దినాల్లో రోగానికి కారణాలు తెలియటం లేదు. డాక్టర్లకు అంతుపట్టినటువంటి రోగాలు, రకరకాల రోగాలు. ప్రియులరా, ఈ బైబిల్ జ్ఞానంతో మనం ఎప్పుడైతే ఆలోచించామో, ప్రతి రోగము వెనుక ఒక కారణం ఉంది. బైబిల్ చెప్తా ఉంది. డాక్టర్లు ఏం చెప్తున్నా నాకు తెలియదు, నాకు సైన్స్ తెలియదు పెద్దగా. ప్రియులరా, దేవుని వాక్యం చెబుతూ ఉంది, మానవుడు ఫిజికల్గా, శారీరకంగా బాధపడే ప్రతి రోగము వెనుక ఒక బలమైన కారణం ఉందని బైబిల్ చెప్తా. నమ్మాలి నీవు నేను. నాకు కూడా పెద్దగా నమ్మకం ఉండేది కదా ఈ మాట మీద. రోగానికి ఈ బైబిల్లో ఉన్న వాక్యానికి సంబంధం ఏంటా? నీవు దేవుని వాక్యం ఎట్లా విశ్వాసం ఉంచగలిగితే, ఉదయకాల సమయంలో ఈ రోజున శారీరకమైన రోగాల గురించి మాట్లాడాలనుకున్నాను నేను. రోగానికి కారణాలు చాలా ఉన్నాయి ప్రియులరా. రోగము, వ్యాధి, బాధ, కన్నీరు, ఇవన్నీ పర్యాయ పదాలు రోగానికి. రోగములోనే బాధ ఉంది, రోగములో ప్రియులరా కన్నీరు ఉంది, రోగములో కలవరం ఉంది, రోగములో అశాంతి ఉంది, రోగములో చనిపోవడం సిద్ధమైపోతారు కొంతమంది. రోగము నయం అవదనుకుంటే రోగం ఏడ్ల భయపడి చనిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రియులరా, బైబిల్ చెప్తా ఉంది, భయమునకు ఆది దంపతులు ఆదాము హవ్వలు మొట్టమొదటగా వారు భయమునకు గురయ్యారు. పాపము చేత లోకానికి భయం వచ్చింది. అంతకుముందు భయం లేదు, భయం తెలియదు అసలు. ఆదాము హవ్వలను దేవుడు తయారు చేసి సృష్టించి మంటిలో నుండి ఏదైనా వనములో పెట్టినప్పుడు వారికి భయం తెలియదు. ఎప్పుడు వచ్చింది భయం అంటే, ఆజ్ఞను అతిక్రమించిన పాపము చేసినప్పుడు వారిలోనికి భయము ప్రవేశించింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎప్పుడైతే భయము ప్రవేశించిందో, చాలా రోగాలకి కారణం ఏంటంటే భయమే. భయము చేత రోగం పెరుగుద్ది. డాక్టర్ కూడా చెప్తున్నారు, నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా,
నీవు ధైర్యం విడిచిపెట్టావా రోగం పెరుగుద్ది. ఎవరు చెప్తారు ఈ మాట? డాక్టర్లే చెప్తారు. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా మందులు వేసుకో, ధైర్యంగా టెస్టింగ్లకి రా, ధైర్యంగా నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని గడుపు, నీ రోగం సగం నయమైపోద్ది. ప్రియులరా, బైబిల్ చెప్తా ఉంది, ఎప్పుడైతే మానవ హృదయంలోనికి భయము ప్రవేశించిందో అక్కడే రోగం ప్రవేశించింది. భయము చేత రోగము, భయానికి గురైపోయి అనేక వ్యాధులకు బలైపోతున్నారు మనుషులు. ప్రియులరా, మనుషుల పడిపోతారు. అందుకే అంటాడు, పాపముల వచ్చు జీతము మరణము. రోగమునకు పాపము కారణమైతే ఆ పాపములో వచ్చే జీతము మరణం. ఆ పాపానికి బేట మరణమే. పెద్దానికో బేట ఉంటుంది, బేట చెల్లిస్తూ ఉంటాం చూడండి కూలీలకి. అరే నువ్వు వెళితే, నువ్వు ఆ డ్రైవింగ్ నడుపుకెళ్తే ఆ కిరాయితో పాటుగా నీకు బేట ఇస్తాం, ఒక 1000 రూపాయలు. బేట అంటే నజరానా, వాడికి బహుమతి, జస్ట్ గిఫ్ట్ అన్నమాట, అంటే ప్రోత్సాహకరమైన బహుమతి. పాపమునకు కూడా ఒక బేట ఉంది. ఏంటో తెలిసినది? మరణము. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పాపమునకు బేట మరణము, పాపమునకు జీతము. జీతానే నేను బేట అంటున్నా. ఏంటి పాపం వల్ల వచ్చే ఆ రివార్డ్ ఏంటి మనిషికి? మరణమే. నువ్వు అవునన్నా కాదన్నా, ఒకవేళ నువ్వు సమర్థించుకున్నా, దాని వేరే రకమైన భాష మాట్లాడినా, దానికి షార్ట్ కట్ని తగిలించినా, కాదు నేను చేసేది పాపం కాదు అని అనుకున్నా, దాని పర్యవసానం మాత్రం మరణమే. బైబిల్ చెప్తారు సత్యం ఇది. బహుశా నీ హృదయంలో నోట్ చేసుకుని ఉంటావు ఈ మాట. నీవు ఎప్పుడు పాపం చేసినా దాని పర్యవసానం మరణమే. ఎందుకంటే అది ఆనాడు దేవుడు ముద్ర వేసి వదిలేశాడు. దాన్ని ముద్రించబడినటువంటి మాట అది. ఎవరు ఏ న్యాయస్థానములు, ఏ పంచాయతీ బోర్డులు మార్చలేనటువంటి ముద్రించబడిన మాట ఏంటంటే మరణమునకు బేట, పాపమునకు బేట మరణమే. ఇది గ్రహిస్తే మనుషుడు జాగ్రత్తగా ఉంటాడు. ఈ గ్రహింపు లేకే మనుషుడు పాపమునకు పరుగులెత్తుతున్నాడు. ఎంత సత్యమైన మాట ఇది. అయినా మనుషులు బుర్రకెక్కదు. మంచి మాటలు ఎక్కుతాయా? ఎక్కువ ప్రియులారా. అరే ఇందులో ప్రమాదం ఉందయా అంటే ఎక్కదు బుర్రకి. ఆ ప్రమాదం అది కాలిపోయి దానిలో అంతర్లీనమైపోయి ఆ మనుషుడు నిర్వీర్యం అయిపోయి జీవితాన్ని పాడు చేసుకునేంత వరకు కూడా మానవుడికి అర్థమైతేనేగా. అర్థం కాదు ఇది. జాగ్రత్త. ఈ పాపమే మనిషిలోనికి రోగాన్ని తెచ్చింది. నేను వ్యాధుల గురించి మాట్లాడుతున్నా. ఈమె 12 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడతా ఉంది. 12 సంవత్సరాలు ప్రియులరా. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి అయిందో ఈ రోజున, ఎంత సాఫిస్టికేటెడ్ ఆ మెడిసిన్స్ ఎలాగ వచ్చేసినాయో మార్కెట్లోకి. ఎలాంటి ఒక నూతన ఒరవడిలో మందులు కనిపెడుతున్నారు శాస్త్రజ్ఞులు మెడికల్గా. ప్రియులారా, ఒక రెవల్యూషన్ వచ్చేసింది, మెడికల్ రెవల్యూషన్ వచ్చేసింది. ప్రియులారా, మనిషిని అలాగా ప్రాణం ఉండాలి కానీ దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునే పరిజ్ఞానము మనుషులకి ఎంత పెరిగిపోయింది. చివరికి ప్రాణం పోతున్నా కూడా వెంటిలేటర్లు పెట్టి, సెల్ ఫోన్లు కట్టండి, వెంటిలేటర్లు పెట్టి ఆ వెంటిలేటర్ల సహాయంతో ఈ మధ్య ఒక కుర్రాడు నాకు ఫోన్ చేశాడు. అబ్బాయి మీ నాన్నగారికి ఎలా ఉందా? అంకుల్ దాదాపు చనిపోయినట్టే, కానీ ఆ ప్రాణం ఆ బాడీలో నుంచి పోకుండా కొంచెం ఎట్లా చేస్తున్నారయ్యా అన్న. వెంటిలేటర్ పెట్టారండి. ఎందుకు పెట్టారయ్యా? కొంతమంది రావాలండి, డేట్ కరెక్ట్గా రావాలి, మాకు ఆ డేట్ని చంపేస్తామండి మేము. ఒరే, మనిషి ప్రాణాన్ని ఎప్పుడు తీయాలో కూడా మానవుడు దాని మీద కమాండింగ్ వచ్చేసింది. కారణం ఏంటంటే మెడికల్ పరిజ్ఞానం పెరిగిపోయింది. ఎప్పుడు పుట్టుకోమంటాడో మనకి తెలియని రోజులు అయిపోయినాయి. మనం కోరుకున్న టైంలోనే ప్రాణం పోవాలి. ఎంతగా అభివృద్ధి చెందింది ప్రియులారా. కానీ ఒక నిజమేంటో తెలిసిన, ఎన్ని కొత్త మందులు మార్కెట్లోకి వచ్చినా, ఎటువంటి నూతన ఒరవడి డాక్టర్లు సృష్టించినా
రోగము నయం చేసేటటువంటి స్థితి ఏ మనుషుడి చేతిలోనూ లేదు, గుర్తుపెట్టుకో. రోగము నయం చేసే పరిస్థితి ఏ మనుషుడి చేతిలో లేదు, ఏ డాక్టర్ చేతిలోనూ లేదు. డాక్టర్ మందు ఇవ్వగలడే కానీ రోగం నయం చేయలేడు. ఆపరేషన్ చేయగలడే కానీ ఆ పార్ట్ని బాగు చేయలేడు. నేను ఒక హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్కి వెళితే అక్కడ ఒక బోర్డు పెట్టుంది. హాస్పిటల్లో ఒక బోర్డు పెట్టుంది, క్రిస్టియన్ హాస్పిటల్. అది హాస్పిటల్స్ అంటే ఈ రోజున భారతదేశంలో క్రిస్టియన్ హాస్పిటల్సే పెద్ద హాస్పిటల్స్. అంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరు మెయింటైన్ చేయలేరు దాన్ని. క్రిస్టియన్ హాస్పిటల్స్ ఎందుకంటే అందులో ప్రేమ కూడా దాగి ఉంటుంది. క్రిస్టియన్ హాస్పిటల్స్లో వైద్యంతో పాటు ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. అక్కడ నర్సులతో ప్రేమతో ఉంటారు మనుషులు, అక్కడ డాక్టర్లు ప్రేమతో చేస్తారు. అందుకే ఇప్పుడు కూడా చూడండి, ఒక కాన్పు చేయాలి అంటే మేము క్రిస్టియన్ హాస్పిటల్కి వెళ్ళామండి అంటారు. కారణం ఏంటి తెలిసినా? అక్కడ ట్రీట్మెంట్లో ప్రేమ దాగి ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఒక బోర్డు పెట్టుంది, చక్కని ఇంగ్లీష్ పదాలు, డాక్టర్ కట్స్ బట్ గాడ్ హీల్స్ అని. వండర్ఫుల్ స్టేట్మెంట్. డాక్టర్ కట్స్, సియుటి కట్, ఎస్ ఎందుకు పెట్టామంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి డాక్టర్ అంటే హీ షీ ఇట్లో వస్తుంది. హీ షీ ఇట్కి వెరబ్ కేసు తగిలిస్తాం మనం కదా, గ్రామర్ బాగా తెలిసి ఉంటుంది. డాక్టర్ కట్స్ బట్ గాడ్ హీల్స్. డాక్టర్ గారేమో కోస్తాడంట, దేవుడేమో స్వస్థపరుస్తాడంట. చప్పట్లు కొట్టారు ఒకసారి. డాక్టర్ కట్స్ బట్ గాడ్ హీల్స్. డాక్టర్ ఏం చేస్తాడు? కత్తులు కట్టారులు తీసుకొచ్చి కొయ్యటమే, కోసేస్తాడు. బట్ మొత్తం మంది వేసి పర కోసేయటమే. డాక్టర్ చేసే పని ఏంటమ్మా? డాక్టర్ ముద్దెట్టుకుంటాడా? మా బాబే వద్దు, కోసేస్తాడు డాక్టర్. మన మంచి కోరే డాక్టర్, మన మంచి కోరి కోసేస్తాడు. బట్ దేవుడు అలా కాదు. గాడ్ హీల్స్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి. అందుకే ఆయన దెబ్బలు పొందింది ఏంటంటే నీకు స్వస్థత రావాలనే. నేను కత్తులతో కొయ్యడానికి కాదు, ఆయనే కోయించుకున్నాడు. ఒకవేళ నిన్ను ఎప్పుడైతే డాక్టర్ కోస్తాడని భయపడి దేవుడే ఆయనే కోయించేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బలే నీకు నాకు స్వస్థత కలిగింది. సత్యం తెలుసా నీకు ఆ సంగతి? ఈ సత్యం తెలిస్తే దేవుని వదలగలవా నీవు? ఓ డాక్టర్ చుట్టూ తిరుగుతావు. కొంతమంది డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నీకొక్కడికో ఎవరినో దృష్టిలో పెట్టి చెప్పే వాక్యం కాదు ఇది. కొంతమంది హాస్పిటల్సే వారి రెసిడెన్స్ అయిపోతున్నాయి. వారి నివాస యోగ్యములు హాస్పిటలే. 365 రోజుల్లో నీవు ఎక్కువ రోజులు గడిపేది ఎక్కడో తెలిసినా హాస్పిటలే. కారణం ఏంటంటే హాస్పిటల్ మీద ఉన్నటువంటి ఆ నమ్మకము, డాక్టర్ల మీద ఉన్నటువంటి ఆ నమ్మకము, మందుల మీద ఉన్నటువంటి విశ్వాసము. అరే ఇది దేనివల్ల కలిగింది? నా పాపమే దానికి కారణమే, నా విధేయతే దానికి కారణమే, నా భయమే దానికి కారణమే, ఈ భయము కారణం పాపమే అని ఆలోచన నీకు వస్తే, సహోదరుడా సహోదరి, హాస్పిటల్స్తో పని లేదు నీకు. మందులు అక్కర్లేదు నేను చెప్పట్లేదు, కానీ అంత మూర్ఖమైన ఆ ప్రసంగాలు నేను చేయను. మందులు అక్కర్లేదనో హాస్పిటల్స్ అక్కర్లేదని నేను అంటలేదు, బైబిల్ కూడా చెప్పలేదు. కానీ నీ రోగమునకు కారణము తెలుసుకోవాల్సిన అవసరత. ప్రభువా ఈ రోగం ఎందుకు వచ్చింది నాకు? ఈ బలహీనత కారణమేమి? బైబిల్ చూసినట్లయితే ప్రియులరా, యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం నిశ్చయముగా 4-5 వచనాలు చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలుగొట్టబడెను, మన సమాధానము శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులరా, స్వస్థత ఎన్ని కొత్త మందులు వాడినా, ఎన్ని
ఆ టీకాలు ముందస్తు టీకాలు వేసుకున్న కొన్ని భయంకరమైన జబ్బులకు విరుగుడు లేదు. అది దేవుని యొక్క రక్తమే విరుగుడు ప్రియులారా. చూడండి, ఇక్కడ ఈ సహోదరి అనేక మంది వైద్యులను సంప్రదించింది. 12 సంవత్సరాలమ్మా, 1 ఏడా 2 ఏళ్ళ 12 సంవత్సరాలు ఎంత ఓపికగా ఆ ప్రాణం మీద ఉన్నటువంటి తీపి, ప్రాణభీతి, కొంతమందికి ఎంత ప్రాణభీతో చెప్పలేం. ఎన్ని మందులు వాడిందో, ఎంతమంది డాక్టర్స్ని సంప్రదించిందో, ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని హాస్పిటల్ తిరిగిందో, ఆమె దగ్గర ఉన్న డబ్బంతా కూడా వ్యయమైపోయింది. డబ్బంతా కొంతమంది ఎంత ఎలాంటిది అల్లోపతి వైద్యం అంటున్నారు కొంతమంది. ఈ మధ్య కొంతమంది హోమియోపతిలోకి ఎగబడుతున్నారు. సమ్వాట్ బెటర్, అల్లోపతి మెడిసిన్ కంటే హోమియో మెడిసిన్ చాలా వరకు బెటర్ అంటున్నారు శాస్త్రజ్ఞులు ప్రియులారా. చూడండి, అది కూడా మీరు ట్రై చేయండి. ఈ ట్యాబ్లెట్లు గుప్పుడు మింగేసే కంటే ఏముంటుందని ఈ హోమియోపతి మెడిసిన్ చాలా వరకు బెటర్ ప్రియులారా. అది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటారు దానికి. అలాగే ఆయుర్వేదము, వనమూలికలు, ఈ మధ్య వనమూలికలు తెగ తింటున్నారు మనుషులు. బతికేద్దామని 150-180 ఏళ్ళు బతికేద్దామని కొంతమంది వనమూలికలు, డ్రై ఫ్రూట్స్ లేని గృహాలు లేవు ఈ రోజుల్లో. సీసాలు నిండా డ్రై ఫ్రూట్సే. ఎందుకని? 130 ఏళ్ళు బతికేద్దామని. ఎంత ఆశో మానవుడు. ఎలాంటి మెడిసిన్స్ ప్రియులరా? డ్రై ఫ్రూట్స్, అల్లోపతిక్, కొంతమంది నాటు వైద్యం. నువ్వు బలహీనరాలవైతే క్యాష్ చేసుకుంటారు మనుషులు. నిన్ను మోసం చేయటం పెద్ద సమస్య కాదు. ఎప్పుడు నీ మనస్సు బలహీనమైపోతే, నీకు దేవుడు లేకపోతే, నీకు దేవుని ఆదరణ లేకపోతే, దేవుని మీద నమ్మకం లేకపోతే చాలామంది నిన్ను బలహీనం చేస్తారు. ఆ సహోదరి అంటుంది, మా అమ్మగారికి ఏదో నాటు వైద్యం, అది భూత వైద్యం చేయించామండి అయ్యా. భూత వైద్యం, నాటు వైద్యం వేరు, భూత వైద్యం వేరు. ఉన్నాయా మన ఏరియాలో భూత వైద్యాలు? ఇంకా చాలామందిలో ఇంకా ఉన్నాయి. 2025 సంవత్సరంలో ఉన్నాం మనం కదా. విశ్వములోనికి ఆడపిల్లలు కూడా దూసుకెళ్ళిపోతున్నారు చంద్రమండలం మీదకి, విశ్వం మీదకి. ఆస్ట్రోనట్స్ లాగా వెళ్ళిపోతున్నారు. కానీ భూత వైద్యాలు మాత్రం అట్లాగే ఉన్నాయి. ఎంత విచారము! మన సమాజంలో ఇంకా భూత వైద్యాలు, ఇంకా దయ్యముల గురించినటువంటి ఆచార వ్యవహారాలు. కొంతమంది ప్రాణమును విడిచిపెట్టాకైనా ఇష్టపడుతున్నారు. కానీ నిజ రక్షకుడైన దేవుని దగ్గరకు వస్తే నా తల్లి బాగుపడద్దని, నిజ రక్షకుడైన దేవుని సన్ని తీసుకొస్తే నా కుమార్తె బాగుపడద్దని చాలామంది గ్రహింపలేదు ప్రియులారా. అలాగా ఆ మూఢనమ్మకాల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు మనుషులు. నువ్వెంతకాలం అలా కొట్టుకెళ్ళేవో నాకు తెలియదు. ఒకవేళ ఇంకా కొట్టుకెళ్తున్నావేమో నాకు తెలియదు. దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా, దేవుని వాక్యమును రుచి చూసి కూడా కొంతమంది ఇంకా విగ్రహాల జోలికి వెళ్ళిపోతున్నారు. ఆ సహోదరి చెబుతుంది, నా తల్లి ప్రాణాన్ని చేతులారా తీసేశారండి. దేవుడు బ్రతికిస్తాడమ్మా. నీ తల్లిని దేవుని మందిరం తీసుకొస్తే దేవుడు బ్రతికిస్తాడు. నీ కుమార్తెని దేవుని మందిరం తీసుకొస్తే దేవుని వాక్యమే బ్రతికిస్తుంది. ఆయన తన వాక్కును పంపి అతన్ని బాగు చేశాను. బైబిల్ వాక్యం ఇది. ఆయన తన వాక్కనగా వాక్యమనగా మాట, దేవుని మాట నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించలేక నాటు వైద్యాలు, భూత వైద్యాలు, దయ్యములతో పోరాటములు. దయ్యం ఏం చేస్తుంది? వాడు దొంగయు దోచుకున్నట్టుకు వస్తాడు. దయ్యం ఏం చేస్తుంది? మనిషిని దొంగయు దోచుకున్నట్టుకు వస్తాడు. నీ ప్రాణమును, నీ వస్త్రములను, నీ సమస్తమును దోచేస్తాడు వాడు. వాడిని నమ్ముకుంటున్నావు నీవు. చాలా విచారం ప్రియులారా. ఈమె బైబిల్ ఏముంది తెలిసినా ఈమె గురించి బైబిల్ ఏముందంటే చూడండి, మార్కు 5వ అధ్యాయం. ఎంత మాత్రమును ప్రయోజనము లేక
26వ వచనము, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. జబ్బు మరింత పెరిగిపోయింది. కొంతమంది జబ్బుల్ని మరింత పెంచేసుకుంటారు. మొట్టమొదట షుగర్ చూసినప్పుడు 150. ఏదైనా భయం షుగర్ అంటే, అమ్మో ఈ భయంతో ఏమవుద్ది, 200కి వెళ్ళిపోద్ది. చాలా విచిత్రమైంది షుగర్ వ్యాధి. ఎంత విచిత్రమైందంటే, నీవు భయపడి కొద్దికి ఆ ముళ్ళు తిరుగుతూ ఉంటుందంట. కస్సలు వెళ్ళిపోద్ది పైకి. 120, 130, 140, 150, 200, 225, 250, 300, 350, కొంతమంది ఇక్కడ 400 మంది కూడా ఉంటాయి కొంతమంది. దేనికి? భయము. భయము చేత రోగమును పెంచుకుంటున్నావు. సరే, ఇప్పుడు దానికి విరుగుడు ఏంటి అని అడుగుతావా? అడుగు. ఆ జప్టగా నీకు నిలబడింది. మరి భయమునకు విరుగుడేంటి? అది ఒకే ఒక్క విరుగుడు, దేవుని సన్నిధే. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇక పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఎన్నో రోగాలతో బాధపడుతున్నాం మేము ప్రభువా. రోగానికి కారణము పాపమేనని, పాపంలో వచ్చే జీతం మరణమని మాకు చెప్పిన వాళ్ళు లేరు ప్రభువా. ఈరోజు ఈ వాక్యము ద్వారా మా బలహీనతలన్నిటికీ మా పాపమే కారణం, మా భయమే కారణం. ఆదాము హవ్వల మొట్టమొదటి భయం వచ్చింది వాళ్ళల్లో, తర్వాత రోగం వచ్చేసింది ప్రభువా. రోగమునకు కారణమైనటువంటి భయము, భయమునకు కారణమైనటువంటి పాపము, దానికి విరుగుడు నీ రక్తములో ఉందని, నీవు పొందినటువంటి దెబ్బలే, నీ సిలువలో నీవు కార్చిన రక్తమే నా పాపమునకు పరిహారము, నా రోగమునకు నయము నీ రక్తమే ప్రభువా. ఆయన పొందిన దెబ్బలు వచ్చాడు, నాకు స్వస్థత కలిగిందన్నాడు భక్తుడు. ఈరోజు మేము స్వస్థపడదామంటే నీ రక్తమే కారణం, నీవు పొందిన దెబ్బలే కారణం. నేను పొందవలసిన దెబ్బలు, నేను పొందవలసిన శిక్ష ప్రభువా సిలువలో మీరు పొందారు. ఈరోజు ఎంత ఆరోగ్యకరమైన జీవితాలు మేము జీవిస్తున్నాం ప్రభువా. మేము ఇకను పాపము చేయకుండా, కృతజ్ఞత లేని వారు కాకుండా, ఆ 9 మంది ఎక్కడా? స్వస్థత పొందిన 9 మంది ఎక్కడ? ఒక్కడే వచ్చేవేంటి? నువ్వు వెళ్ళి యాజకుడు కనబడి మోషే కానుకను వేయి ప్రభువా. కృతజ్ఞత కలిగిన మనసులో నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి దయచేయండి. నీ ఒక్కడివే స్వస్థపరిచే దేవుడు అని, ఈ లోకంలో స్వస్థపరిచే సాధనం ఏది లేదని, నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా సంఘము ఒక చక్కని గ్రహింపి వాక్యం ద్వారా మాకు దయచేయండి. ఆ సహోదరి ఎంత నాయనా మరి లోతైన స్వస్థత పొందిందో, నీవు స్వస్థపరిస్తే ఇక ఎన్నటికీ అది రాదు ప్రభువా. నీ స్వస్థత మా బిడ్డలందరికీ దయచేయండి. ఒకవేళ శారీరకంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఈ ఉదయకాల సమయంలో సూటిగా వారితో మాట్లాడావు. ఇప్పుడే ప్రభువా, ఈ క్షణములోనే నీ ప్రభావాన్ని వాళ్ళ పంపించండి. యేసు రక్తము ద్వారా, నజరేయుడు యేసు రక్తము ద్వారా ప్రభావమును వాళ్ళకు పంపించి వారిలో ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో గద్దిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.